చింతపల్లి మండలం లమ్మసింగి పంచాయతీ పరిధిలోని బురడవీధి గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. గ్రామ పంచాయతీకి చెందిన బోరుకు కొందరు తాళాలు వేసి కొన్ని కుటుంబాలకు నీరు అందకుండా అడ్డుకుంటున్నట్టు తెలిసింది. అక్కడికి వెళ్లిన జై భారత్ న్యూస్ రిపోర్టర్ అక్కడ ప్రజలు పడుతున్న కష్టాన్ని నేరుగా తెలుసుకోవడం జరిగింది. ఎండాకాలం నేపథ్యంలో గ్రామస్తులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో కొందరు వ్యక్తులు కావాలనే నీరు ఇవ్వకూడదని నిర్ణయించుకొని అడ్డంకులు సృష్టిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. బోరు వద్దకు నీటి కోసం వెళ్లే కుటుంబాలతో గొడవలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇంకా పంచాయతీ ద్వారా కొత్త బోరు మంజూరైనా అది కొందరికి అనుకూలంగా ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇతర కుటుంబాలు నీటి కోసం మహిళలు వస్తే గొడవలు చేయాలనే ఉద్దేశంతో కొందరు రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. ఈ విషయంలో పంచాయతీ సెక్రటరీ మాట్లాడుతూ బోరు తాళం వచ్చి తీయించడం జరిగిందని, మరల అధికారులు వెళ్లిన వెంటనే బోరుకు తాళం వేయడం జరిగిందని స్థానికుడు తిరుపతి అన్నారు. ఈ పరిస్థితిపై పంచాయతీ అధికారులు, మండల అధికారులు తక్షణమే స్పందించి గ్రామంలోని అన్ని కుటుంబాలకు సమానంగా తాగునీరు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అదేవిధంగా పంచాయతీ వారు కొట్టించిన బోరును సొంత అవసరాలకు ఒక రిసార్ట్స్ నడుపుతున్న వ్యక్తి వాడుకుంటున్నారని, దీన్ని కూడా అందుబాటులోకి తెచ్చి ప్రజల దాహార్తి తీర్చాలని కోరుతున్నారు. కురిసేరేసు లమ్మసింగ్ పంచాయతీ చింతపల్లి మండలం బురడవీధి గ్రామం. మీ ఊర్లో వాటర్ సమస్య ఉందంటున్నారు కదా, ఏ విధంగా మరి పరిష్కరించుకోవాలనుకుంటున్నారు? సరే, నలుగురు కలిసి నిలిచి మరి అందరు నలుగురు చేసుకుంటామని ఉన్నది సార్. మరి గవర్నమెంట్ బోర్లు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వాడుతున్నారని ఆరోపణ ఉంది. అదే సార్, ఏంటంటే మన నాడుకు నీరు పడలేదని కొద్దిగా గంగబారినట్టు సార్. అదేం చేసామంటే ఇక్కడ నీరు పడలేదు కదా, కొద్దిగా నువ్వు ఆ మోటార్ దించి మరి కొద్దిగా అంతగా ఓడండి, లేకపోతే కప్పే వచ్చింది సార్. అది ఆ మోటారు అక్కడ పడలేదని రెండో మోటార్ కింద కొట్టాను సార్. కొడితే అది అవ్వలేదు సార్. అవ్వకపోతే ఈ రెండు మోటార్లు అవ్వలేదు కాబట్టి ఈ మోటార్ అందాక మోటార్ తెచ్చి వేసుకొని, ఇది గవర్నమెంట్ ఎలా కొట్టారు కదా, ఇప్పటికైనా ఈ పైపులు తెచ్చాను సార్. నిన్న చింతపల్లికి వెళ్ళి తెచ్చి ఇక్కడ ఈ మోటార్కు బాగా చేద్దామంటే గంగభవన్ ఏమన్నదంటే నా తలము నాదే భూమి, ఇది నా చెప్పు చేయకుండా కొన్నంటే అప్పుడు ముందు అది ఉన్నది సార్. అప్పుడు కొట్టినప్పుడు బోరింగ్ కొట్టినప్పుడు ఉన్నది. అంటే ప్రైవేట్ స్థలంలో కొట్టారా గవర్నమెంట్ బోరు? ఇదే సార్, ఇక్కడ చింత చెట్టు పక్కనే సార్ కొట్టాను సార్. తలం అన్నది మరి అప్పుడు పల్లగుండి ఇప్పుడు వద్దని భవన్ అన్నది సార్. ఎవరు గంగభవన్ అంచేత నేనేమన్నా అంటే వచ్చి సామాన్ అంతా అక్కడ ఉంచేసాను సార్. ఉంచిన తర్వాత ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు మన ఈ ఇంజనీర్ వీళ్ళంతా వస్తామన్నారు సార్. ఇవ్వలే పోలేదు. మీ ఊర్లో ఇంత వాటర్ సమస్య ఉండగా మీ ఊర్లో ఉన్న ఒక్కనొక బోర్కి తాళం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అదే సార్, ఇప్పుడు ఎందుకంటే సార్ ఉదయం వెళ్ళిపోతున్నా, ఉదయం ఒక 2 బిందెలు తీసుకుంటాను పట్టి ఇంటికి, 2 బిందెలు తీసుకొని సాయంత్రం మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ 2 బిందెలు, ఎందుకంటే వాటర్ కొద్దిగా తక్కువ. నెల్లూరు జిల్లా చింతపల్లి మండలం లమ్మసింగ్ పంచాయతీ బురడవీధి గ్రామ ఆపోజిషన్ సార్. నా పేరు కురిసే తిరుపతి అండి. ఇక్కడ ఆధిపత్య పోర్లోని 2 వర్గాల మధ్య ఉన్న ఆధిపత్య పోర్లు ఇక్కడ వాటర్ ఇవ్వకుండా గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు పెడుతున్నారు సార్. ఇక్కడ భూమి పరంగా కొన్ని ఇష్యూలు ఉన్నాయండి. కొందరు భూమిని ఆక్రమించిన కొందరు వ్యక్తులు ఒక వర్గానికి వాటర్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో బోరుకి తాళాలు వేయడం జరుగుతుంది. గత వారం రోజులు ఇదే పరిస్థితి జరుగుతుంది. అధికారులకు సంప్రదించగా అధికారులు వచ్చి స్పందించి వెంటనే పరిష్కారం చూపించారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే తాళాలు వేయడం కూడా జరుగుతుందండి. అందులో మరీ ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ 4 బోర్లు మంజూరు అయి ఉన్నాయి సార్. అవి ఇండివిజువల్గా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బోర్లు వాడేసుకుంటున్నారండి. ఒకళ్ళేమో ఇంట్లోకి వాడుకుంటున్నారు, కొందరేమో కాటేజీలకు వాడేసుకుంటున్నారు, ఒక వర్గం ఏమో బోర్కి తాళం వేసి వాళ్ళు వాడుకుంటున్నారండి. ఇక్కడ కొన్ని కుటుంబాలకు కేవలం దురుద్దేశంతో భూమి గొడవలు ఉండడంలో వాళ్ళకి నీరు ఇవ్వకూడదనే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు చేసి ఈ విధంగా చేస్తున్నారు సార్. గవర్నమెంట్ వాళ్ళు దీని మీద స్పందించి మాకున్న బోర్లని రెక్టిఫై చేసి ఊరికి గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ నీరు ఇప్పిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సార్. మరి కాటేజీకి వాడుకుంటున్నారన్న విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాం సార్. తీసుకువెళ్ళిన వెంటనే మళ్ళీ వాళ్ళు వచ్చే టైంకి వీళ్ళు తీసేస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోయిన టైంకి మళ్ళీ బిగించుకుంటున్నారు సార్. మరి వాళ్ళు వస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ ముందుగానే వాళ్ళకి అందజేస్తున్నారు. ఎక్కడైనా సరే అధికారులు అయినా సరే ఎవరైనా సరే అక్కడ ఎవరొకరు వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం చేస్తున్నారు. అంటే పంచాయతీ సంబంధించిన పంచాయతీ బోర్డుకి సంబంధించి మేము కంప్లైంట్ చేయగా స్థానిక సెక్రటరీ గారు వస్తున్నారన్న విషయం లోకల్లో తెలుసుకొని వెంటనే ఇక్కడ ఉన్న బోర్లకి తాళాలు తీసి వెంటనే వెళ్ళిపోతున్నారండి. వాళ్ళు వెళ్ళిపోయారని తెలియగానే మళ్ళీ వచ్చి తాళాలు వేయడం చేస్తున్నారండి. కాటేజీలో కూడా ఇలా వాటర్ వాడుతున్నారన్న విషయం మేము చెప్పగా మాపై దాడులు చేస్తున్నారు. చెప్పినోడు ఎవడో పలానా వ్యక్తి అంటే వాళ్ళ మీద వెళ్ళిపోయి ఆడవాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసి తర్వాత మగవాళ్ళు వచ్చి కొడేసి తర్వాత స్టేషన్కి వెళ్ళి మాపై ఇలాగ అసభ్య ప్రవర్తన చేశారని చెప్పి కేసులు పెడుతున్నారు సార్. ఎవరు కాటేజీ ఓనరు? ఇక్కడ కాటేజీల ఓనర్లు కొంతమంది ఉన్నారు సార్. అది మన ఎస్టీ